அதான்டா நானும் கேட்கறேன், என்னடா பிளானு? நீங்க சிஎம் ஆகிறதா பிளானு. ஒன்னு ஒன்னு ரெண்டுலா இன்பம் இங்க பண்டலா கொஞ்சம் கூட வெக்கம் இல்ல பொண்ணு நம்ம ஃப்ரெண்ட்லா. అన్నా గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఇదిగో ఈరోజు పాల ప్యాకెట్. అన్నా పక్కింటి వాళ్ళు నెంబర్ ఇవ్వన్నా, రోజు పాల ప్యాకెట్ వేస్ట్ అయిపోతుంది. తీసుకో 9890588547. సరే 57. అన్నా ఫోన్ చూడకుండా ఎలా చెప్పాను నా నెంబర్? గాడ్స్ గిఫ్ట్ రా, ఒకసారి చూస్తే ప్రింట్ తీస్తా. అబ్బబ్బా మస్తు తోపన్నా నువ్వు. సర్లే ఫ్లవర్స్ మంచిగా పెడుతున్నావు. అమ్మా గుడ్ మార్నింగ్. హలో నాన్న, లేచావా? అమ్మా ఇప్పుడే లేచా, పాల బాయ్ వచ్చి పాల ప్యాకెట్ ఇచ్చిపోయాడు. అమ్మా నాన్న ఏం చేస్తున్నారు? అమ్మా 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 ఒక నిమిషం. బ్రహ్మ చెప్పరా. ఏం చేస్తున్నావురా? ఏం లేదురా, వరల్డ్స్ గ్రేట్ పర్సనాలిటీస్ గురించి చదువుతున్నా. అది సరే వస్తా అన్నా, స్టార్ట్ అయ్యావా? అదే చిన్న పని మీద బయటకు వెళ్తున్నాను రా, అది అవగానే వచ్చేస్తా. అది చెప్పడానికి ఫోన్ చేశాను నీకు. ఓకేరా, డైరెక్ట్ ఫ్లాట్కి వచ్చే. అరే అడగడం మర్చిపోయాను. చెప్పరా. ఆ మనోజ్ గడ ఫైట్ గురించి ఏమైందిరా?
మామ రైట్ రా. అన్నా 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 ఆ, పక్కింటి వాళ్ళు నంబర్ అడిగాను ఇంకా ఇవ్వలేదు ఏంటన్నా. సర్లే తీసుకో. 98905. అమ్మా చెప్పు. ఏంట్రా డల్ గా మాట్లాడుతున్నావు? ఏం లేదమ్మా, నార్మలే. అన్నా గుడ్ మార్నింగ్. అరే హాయ్ రా, పాల్ ప్యాకెట్ ఇవ్వు. పకెట్ వాడి నెంబరు 98905055. శివగడేంటి ఈ మధ్యలో అసలు ఫోన్ చేస్తలేదు. సరేలే మనమే చేద్దాం. ఎవరికి ఫోన్ చేసి చెప్పాలి ఈ విషయం? బ్రహ్మగడు టైంకి ఫోన్ చేశాడు రా. హలో బ్రహ్మ, చెప్పరా. అరే శివ ఎక్కడున్నావురా? ఏంట్రా అసలు ఫోనే చేస్తలేదు? అరే నీకు ఒక నమ్మలేని విషయం చెప్తా వింటావా? చెప్పురా మామ. నాకెందుకు నేను టైం లూప్లో ఇరుక్కుపోయి అనిపిస్తుందిరా. టైం లూపా? ఏం మాట్లాడుతున్నావురా? నాకెందుకో ఈ డేలో థాట్ టైం ఉన్నట్టు అనిపిస్తుందిరా. అవే సేమ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. అంటే నాతో కూడా కాల్ నువ్వు డైలీ మాట్లాడుతున్నావా? అవునరా, ఇది థాట్ టైం నేను నీతో కాల్లో మాట్లాడడం. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకైతే అర్థం కావట్లేదురా. ఒకసారి క్లియర్గా చెప్పు, నీకేమవుతుంది? అరే మామ, నువ్వెంత చెప్పినా నాకేం అర్థం కాలేదురా. అదేరా నా ప్రాబ్లం. ఒక మంచి డాక్టర్ని కలుస్తారా? నువ్వేం టెన్షన్ పడక, నేను వచ్చాక ఆలోచిద్దాం. మామ ఓకే బాయ్.
అరే ఏం చేస్తున్నావురా? ఏం లేదురా, ఓ చిన్న వర్క్ ఉంటే చూస్తున్నాను. ఇంతకీ స్టార్ట్ అయ్యవా? ఇప్పుడే స్టార్ట్ అయ్యాను రా. 20 minutesలో నీ రూమ్ దగ్గర ఉంటా. ఓకే, కొంచెం బిజీగా ఉన్నాను, డైరెక్ట్గా ఫ్లాట్కి వచ్చాయి. సరేరా, బాయ్. ఈ 5 daysలో నేను లేచింది సేమ్ టైంకి, బట్ ఎవ్రీడే నా లూప్ రిపీటింగ్ టైం మాత్రం చేంజ్ అవుతుంది. ఎక్కడో ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సారీ, డే 2లో కూడా నా టైం లూప్ చేంజ్ చేసి సేమ్ వచ్చింది. ఎందుకంటే నేను డే 2లో ఎలాంటి చేంజెస్ చేయలేదు. డే 1 ఎలా జరిగిందో అలాగే డే 2 కూడా జరిగింది. దానికి కారణం నా డే 2లో టైం చేంజ్ లేకపోవడం. అంటే మిగతా 3 daysలో నేను చేసిన మేజర్ టైం చేంజింగ్స్ ఏంటి? ఎస్, బ్రహ్మ. ఈ 5 daysలో నేను చేసిన పెద్ద చేంజెస్ బ్రహ్మతో ఫోన్ కాల్. డే 1 and 2 7 minutes కాల్ మాట్లాడితే నాకు 6కి రిపీట్ అయింది. డే 3లో 15 minutes మాట్లాడితే 6:08కి రిపీట్ అయింది. అదే డే 7లో నేను అసలు కాలే మాట్లాడలేదు. సో ఆ డేలో 5:53. ఎస్, ఐ గాట్ ఇట్. అంటే బ్రహ్మగాడితో కాల్ మాట్లాడే టైంలో నా లూప్ టైం చేంజ్ అవుతుంది. ఈరోజు వాడితో ఎన్ని మినిట్స్ మాట్లాడాను? హలో హలో, బ్రహ్మ వినిపిస్తుందా? హలో హలో, ఎవరు? మా ఫ్రెండ్ ఫోన్ మీ దగ్గర ఎలా? సార్ ఆయన ఫుల్ గాయాలతో రోడ్ మీద పడున్నాడు సార్, కొనపూరితో కొట్టుకుంటున్నాడు. అంటే బ్రహ్మగాడు చనిపోతే నాకు లూప్ రిపీట్ అవుతుంది అనమాట. The subscriber is currently switched off. The subscriber is currently switched off. శివ చెప్పరా. హలో హలో హలో, బ్రహ్మ వినిపిస్తుందా? వినిపిస్తుందిరా, చెప్పు. ఎక్కడున్నారా? అరే ఇప్పుడే స్టార్ట్ అయ్యారా, బైక్ రిపేర్ వచ్చింది, క్యాబ్ బుక్ చేసుకున్నా. అరే ప్లీజ్ రా, ఈ ఒక్కరోజు మీ ఇంట్లోనే ఉండరా, ప్లీజ్ రా ప్లీజ్ రా. ఏమైందిరా నీకు అంత టెన్షన్ పడుతున్నావు? అరే
అరే నాకు చెప్పేంత టైం కూడా లేదు, చెప్పినా నీకు అర్థం కాదు. ప్లీజ్ రా, ఒక్కరోజు మీ ఇంట్లో ఉండరా. అరే సరేరా, నువ్వు చెప్తున్నావు కదా, ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రా. హలో బ్రహ్మ, నువ్వు సేఫేగా? హలో బ్రహ్మ, నువ్వు సేఫేగా? హలో బ్రహ్మ, నువ్వు సేఫేగా? నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి, నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి. చెప్పురా మామ. హలో బ్రహ్మ, ఇంట్లోనే ఉన్నావు కదా? అరే బాబు, ఇంట్లోనే ఉన్నా, చిల్లి బీరు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నా. ఓకే, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకు. సర్లేరా బాబు, ఫోన్ పెట్టే. సమ్మోహనుడా పెదవిస్తా నీకే కొంచెం కోరుకోవా ఇష్ట సకుడా. ఆ కుర్చీని మార్చబెట్టి వెల్కమ్ టు కేఎఫ్ఎఫ్ న్యూస్. ఈరోజు వార్త చదువుతుంది బాలకృష్ణ. బ్రేకింగ్ న్యూస్. ఈరోజు రాత్రి 9:20 రవాణా శాఖ మంత్రి గారికి యాక్సిడెంట్ అయింది. మంత్రి రాజారెడ్డి డ్రైవర్ లేకుండా సొంతంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అక్కడ చెప్పినట్టు బ్రహ్మగాడికి బైక్ పైన వస్తూ ఏదైనా యాక్సిడెంట్ ఆర్ న్యాచురల్ డిజాస్టర్ వల్ల చనిపోతే సేమ్ టైంకి మాత్రమే చనిపోవాలి. బట్ వాడు డిఫరెంట్ టైం లైన్కి చనిపోతున్నాడు. అంటే వాడు చనిపోవడానికి కారణం ఈ యాక్సిడెంటో ఇంకేదైనా కాదు, వాడిని ఎవరో కావాలని చంపేస్తున్నారు. ఎందుకు వాడు డిఫరెంట్ టైం లైన్లో చనిపోయాడు? ఇప్పుడు బ్రహ్మగాడిని ఎవడు చంపుతున్నాడో నాకు తెలియాలి. ఎలా 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 అంటే నాకు మళ్ళీ టైంలో రిపీట్ అవ్వాలి. హ్యాపీ జర్నీ. అరే బ్రహ్మ, నువ్వెప్పుడొచ్చావురా? అరే ఏం మాట్లాడుతున్నావురా? నిన్న రాత్రి కదా 4 బీర్లు తాగుతూ మానాడు సినిమా చూసాం. ఆ సినిమా చూస్తే నా బుర్ర మింగిందిరా. రే పీడకాలు వచ్చిందా? పీడకల?